2022 శ్రద్ధవాకర్ పేరు ఎక్కడ విన్నట్టుంది కదా. లివింగ్ పార్ట్నర్ ఆమెను 35 ముక్కల కింద చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు కదా ఆ అమ్మాయి. ఈ రోజు భర్త 72 ముక్కలు చేశాడండి. ఒకడికి మించి ఒకడు. ఇంత కిరాతకంగా ఎలా తయారవుతున్నారు? సో ఇంత కిరాతకంగా తయారవడానికి, ఇంత ప్లాన్ చేసుకుని బాడీని మాయం చేసేయడానికి ఏంటి కారణం? మీడియా అయినా? వెల్కమ్ టు అన్వ్యూస్. సో 2022లో ఏం జరిగింది? అప్పటి కేసుకి ఇప్పటి కేసుకి ఇంత కిరాతకంగా జనాలు ఎందుకు తయారవుతున్నారు అంటే, వీళ్ళని మించి మీడియా అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంకా దారుణంగా తయారయ్యారా? ఎందుకు ఇలా అవుతుంది? ఏం సూచిస్తున్నారు? సో దీని గురించి మాట్లాడడానికి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. ఇది నా వ్యూస్ కోసం చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుంది సమాజంలో దాని గురించి మనం ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. 2022లో ఏమి జరిగింది? శ్రద్ధావాకర్ అనే అమ్మాయి డేటింగ్ యాప్ల ద్వారా ఇంకొక అబ్బాయితో పరిచయం చేసుకుని ఆ అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ పెట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో పేరెంట్స్ తో చెప్పేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది అమ్మాయి. అలా ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొన్నాళ్ళైన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, పెళ్లి గురించి డిస్కషన్స్ వచ్చాయి. అబ్బాయి బిహేవియర్ కూడా నచ్చక అమ్మాయి అబ్బాయికి దూరంగా ఉండి మొదలు పెట్టింది. రాను హింసించేవాడు, ఇలా చేసేవాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. ఫ్రెండ్ ద్వారా. ఫ్రెండ్ ఏంటి ఈ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తన ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఎంక్వైరీ చేస్తే అమ్మాయి అక్కడ మిస్ అయింది. అమ్మాయి దాని ద్వారా అమ్మాయిని రీసెర్చ్ చేస్తే వీడు దాన్ని ఆమె లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాడు ఆ అమ్మాయిని చంపేసి 35 ముక్కల కింద చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 3 వారాలు అయిపోయిన తర్వాత దాన్ని కెమికల్ డీకంపోజ్ అయిపోయి దానికి ఏవో కెమికల్స్ వేసేసి స్మెల్ రాకుండా ఏవో చేశాడు. వీడు ఒక చెఫ్ అట. ఆ చెఫ్ దగ్గర ఉన్న వాడి దగ్గర ఉన్న కత్తులతో అంత కిరాతకంగా బిహేవ్ చేశాడు. అప్పుడు న్యూస్ ఛానల్స్ అన్ని దద్దరిల్లిపోయి, ఇండియా అంతా భయభ్రాంతులైపోయి, ఇలా చంపుతారా, హత్య అంటే ఇలా ఉంటుందా అని చేసేసి కొంతకాలం అయిన తర్వాత ఆ ముక్కల్ని కవర్లో పెట్టి అక్కడ డ్రైనేజ్ కాలువలు అవి ఉంటాయి కదా, అందులో వేసేసేవాడండి తెల్లవారుజాము 2 గంటలకు వెళ్ళి. ఈ అమ్మాయి బాడీ ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి, అమ్మాయి బాడీ ఫ్రిడ్జ్ లో ఉండగానే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఎంజాయ్ చేశాడంట. అంటే ఎంత సైకోడో చూడండి. సో ఓకే, అప్పుడు మీడియా అంతా కూడా గోల చేసింది. తను ఎలా చేశాడో సీన్ టు సీన్ చెప్పారు. ఓకే, అది ఎందుకని చెప్తారు మీడియా వాళ్ళు? ఇంకొకరు చేయకుండా ఉంటారనో, లేకపోతే ఇలా ఇంత దారుణంగా చేస్తారనో చెప్తారు. కానీ ఒకటికి పదిసార్లు చెప్పేసరికి ఈ దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళ మైండ్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఓహో ఇక్కడ వీడి తప్పు చేశాడు, ఈ తప్పు చేయకుండా అంటే క్లీన్ టు క్లీన్ చెప్పేసరికి ఈ తప్పు చేయకుండా అంటే ఇక్కడ ఇది చేయకుండా ఉంటే మనం దొరకకుండా ఉంటామని ఆలోచనలు బుర్రలోకి వస్తుంది. ఖచ్చితంగా యూట్యూబర్స్ మీడియా వాళ్ళందరూ యూట్యూబర్స్ ఇలా చెప్తున్నారంటే ఒక లెక్క వేసుకుంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్లియర్ ఏంటండి, అంత క్లీన్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో 2022లోని మేలో అయ్యింది ఇన్సిడెంట్. అవక్కైపోయింది ఢిల్లీ జరిగిన ఇన్సిడెంట్ కి. తర్వాత 2023లో ఈ అమ్మాయి పేరు నిక్కీ యాదవ్. ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఢిల్లీలో చదువుకోవడానికి వెళ్ళింది, హర్యానా నుంచి. సో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, పై అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లో లేదు, ఈ అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అన్ని చెప్పేది కాంటాక్ట్ లో ఉండేది, అన్ని ఉండేది. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అయితే అబ్బాయికి ఎంగేజ్మెంట్ కుదిరింది. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఈ అమ్మాయి గురించి చెప్తే ఆ అమ్మాయిని వదిలించేసుకోమని వాళ్ళు చెప్పేసరికి, ఈ అమ్మాయి పెళ్లి గురించి రాద్ధాంతం చేసేసరికి, సరే అయితే మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పేసి హర్యానా వైపు తీసుకెళ్లి ఆ అమ్మాయిని కారులోనే మన ఫోన్ రీఛార్జ్ కేబుల్ ఉంటుంది కదా, కేబుల్ తోని అమ్మాయిని మెడకు చుట్టేసి చంపేశాడు. చంపేసి అమ్మాయిని తీసుకెళ్లి సేమ్ పై అబ్బాయిలాగే ఫ్రిడ్జ్ లో పెట్టి దాచేశాడు. వాటిని దాబాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి దాచేశాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ అమ్మాయిని చంపేస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, ఫ్రెండ్స్ కి తెలుసు, అందరికి తెలుసు. ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడు. తర్వాత ఎలాగైనా మాయం చేసి వచ్చాయని వాళ్ళ ధైర్యం. సో ఆల్రెడీ ఇంత పెద్ద కేసు అయ్యింది కదా, దీన్ని కూడా ఏదో చేసేద్దాం అనుకున్నారు. సో ఇది కూడా అంతేలా దద్దరిల్లింది. పై ఎంత కేసు కాకపోయినా ఇది కూడా ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేశాడు. తర్వాత మీకు 2024లో ఈ కేసు కూడా ఖచ్చితంగా గుర్తుండే ఉంటది. ఒక తల్లి, ఒక CEO, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కంపెనీ రన్ చేస్తున్న ఒక CEO తన హస్బెండ్ తో ఉన్న గొడవల వల్ల కసి తీర్చుకోవడం కోసం తన సొంత కొడుకు 4 సంవత్సరాల కొడుకుని బెంగళూరు నుంచి గోవా తీసుకెళ్లి గోవా హోటల్లో అబ్బాయిని చంపేసి ఎంత కిరాతకంగా చేసిందో చూడండి. అంటే ఒక కేసుని బట్టి వీళ్ళు చంపడం, కిరాతకంగా చంపడమే కాదు, తర్వాత ప్రూఫ్స్ లేకుండా ఏం చేయాలి, ఆ తర్వాత దొరకకుండా ఏం చేయాలి, ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాంట్లో ఇంకా ముదిరిపోతున్నారు ఒకరిని చూసి ఒకరు. టీవీలో చూసి, ఈ వెబ్ సిరీస్ లో చూసి, ఎస్పెషల్లీ న్యూస్ ఛానల్స్ ఇస్తున్న డే టు డే అప్ టు డేట్ క్లీన్ షీట్ గా ఇస్తున్నవి
ఈ రోజు నేను మార్నింగ్ ఒక న్యూస్ చూసానండి, నేను మీకు చెప్తాను ముందు ఈమెది అయిపోతే. సో అబ్బాయిని చంపేసి 4 years అబ్బాయిని చంపేసి బ్యాగ్ లో పెట్టుకుని గోవా నుంచి బెంగళూరుకు క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ నుంచి వచ్చేసింది. అయితే అక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు కదా, రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తే అక్కడ బ్లడ్ మార్కులు చూసి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తే, సో మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలో చూస్తే ఆ కొడుకు లేదు. మీ కొడుకు ఎక్కడ అని చెప్పేసి ఫోన్ చేసి అడిగితే మా కొడుకు మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ వదిలేసాను, నేను ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పింది. సో ఈ అమ్మాయి వ్యవహారం అంతా డౌట్ వచ్చి పోలీసులు క్యాబ్ డ్రైవర్ కి చెప్పి పోలీస్ స్టేషన్ క్యాబ్ తీసుకుని వెళ్లి కార్ చెక్ చేస్తే కార్ బ్యాగ్ లోని చచ్చిపోయిన అబ్బాయి కొడుకు శవంతోని బెంగళూరు వస్తుంది. ఎంత ఎంత క్రూరత్వంతో బిహేవ్ చేసింది చూడండి. కన్న తల్లి తలుచుకుంటేనే నాకు ఒళ్ళు జలధరించేస్తుంది, నిజంగా అయిపోయింది. ఇప్పుడు 2025లో మొన్న కేరళ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని ఒక్కసారి కాదు 2 సార్లు కాదండి 3 సార్లు, అది కూడా 2-3 years లో వరుసగా అబ్బాయిని ఎలా చంపాలని ప్లాన్ చేసి మరీ చంపేసింది అత్యంత కిరాతకంగా. ఇది అంటే నమ్మించి మోసం చేయడం, అంటే ఎదుటి మనిషిని వద్దనుకుంటే వాళ్ళని హతమార్చేయాలి అనే అంత వర్స్ట్ థింకింగ్, ఎంత చండాలమైన రూట్ లోకి వెళ్ళిపోతున్నారంటే అందరూ. భయం వేస్తుందండి సమాజంలో నిజంగా. ఈ రోజు మన హైదరాబాద్ లో జరిగిన ఈ చెత్త దరిద్రుడు 13 years కలిసి భార్యతో కలిసినాడు, 2 పిల్లల్ని కన్నాడు, జస్ట్ కొట్టేశాడంట, కొడితే గోడకు తగిలి చచ్చిపోయిందంట. సో బాడీని ఎలా మాయం చేయాలని వాడు మనకు చెప్తున్న స్టోరీ, బాడీని ఎలా మాయం చేయాలని ఆలోచించి సో 72 ముక్కల కింద కట్ చేసి ఎంత క్రూరంగా ఉంటే ఇలా బిహేవ్ చేస్తారు చెప్పండి. అసలు ఆ చేసిన పని చెప్పడానికి కూడా నాకు అసహ్యం వస్తుంది, అంత ఓస్ట్ గా బిహేవ్ చేశాడు. బాయిల్ చేసేసి దాన్ని పీస్ కింద చేసేసి బోన్స్ ని స్మాష్ చేసేసి అవన్నీ ఫ్లెషర్ లో వేసేసి పుష్ చేసేసాడు. సో దీనికి పోలీసులకి వాళ్ళందరికీ ఏం స్టోరీ చెప్పాడు, నేను చెరువులో పడేశాను అంటే ఒక సీన్ క్రియేట్ చేశాడు అనమాట. తను ఒక సీన్ చేసి పోలీసులకు ఇంకొక సీన్ క్రియేట్ చేశాడు, నేను తీసుకుని వెళ్ళి చెరువులో పడేశాను, అక్కడ పడేశాను అని చెప్పేసి. అంటే కొన్ని ఎక్కడో చెరువులో పడేసాడేమో తెలియదు, ఒక బకెట్ తో బయటకు రావడం సీసీ కెమెరా కనిపించింది. మిగతా అంతా మాత్రం వాష్రూమ్ లో మొత్తం పేస్ట్ లా పౌడర్ లా చేసేసి ఫ్లష్ చేసి పడేశాడు. సో ఇంతకీ కూడా ఎప్పటికీ కూడా పోలీసులకు క్లూ దొరకలేదు. ఇది ఎంత తెలివైనాడంటే అసలు ఆర్మీలో పనిచేసే వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, రెస్పెక్ట్ ఆటోమేటిక్ ఇస్తాం. ఇలాంటి వాళ్ళని చూస్తే ఆర్మీలో పనిచేసి ఇంత క్రూరత్వంగా ఇంత నీచంగా బిహేవ్ చేస్తారా, అసలు మొహం మీద ఉమ్మేయాలనిపిస్తుంది ఇలాంటి పనులు చేసే వాళ్ళని చూస్తుంటే. వీరికి కూడా ఇంత ఘోరంగా పనిష్మెంట్స్ ఏమొస్తాయో కూడా తెలియదు. కానీ నీకు నచ్చకపోతే వదిలేసే, నీకు నచ్చకపోతే పంపించేసే, నీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చి పంపించేసే, అంతే తప్ప ఎవరో కన్న బిడ్డని నీవు పెళ్లి చేసుకుని నీకు చంపే హక్కు ఎవరిచ్చారు? అసలు నీకు చంపే హక్కు ఎవరికి ఇచ్చారు? ఎలా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ఎలా చంపుతారండి? చంపడమే కాదు, వాళ్ళని తప్పించుకోవడానికి టీవీలు చూసి లేకపోతే నెక్స్ట్ ఎక్కడ వెబ్ సిరీస్ చూసి కేసు ప్రూఫ్స్ లేకుండా చేయడం కోసం వాళ్ళు వాడే తెలివితేటలకి నిజంగా బుర్ర పాడైపోతుంది. సో ఇలా ఇంత దరిద్రంగా చేసి ఆఖరికి ఏం చెప్పాడంటే అక్కడ ఇక్కడ ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి సో కేసు తేలిపోతుంది కాబట్టి నేను కేసు నుంచి బయటకు వచ్చేవచ్చు. సో కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడానికి ఏమీ లేవు కదా అని అనుకుంటే అక్కడ పోలీస్ వాళ్ళు మాత్రం ఇక్కడ బ్లూరే టెక్నాలజీతోని అన్ని చిన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చేస్తే ఆమె హెయిర్ దొరికింది, బ్లడ్ శాంపిల్స్ తో దొరికే. ప్రస్తుతానికి అయితే ఆమె చనిపోయింది అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పుడు ఆమె కాదు, ఒక బాడీ అయితే చనిపోయింది, ఒక లేడీ చనిపోయిందని నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఆమె కాదని నెక్స్ట్ పిల్లల డిఎన్ఏ, వాళ్ళ మదర్ పేరెంట్స్ డిఎన్ఏ తీసుకొని చేస్తున్నారు. ఈ రోజుకి అయితే కన్ఫర్మ్ గా తెలిసిపోద్ది, వీటిని అయితే ఖచ్చితంగా జైల్లో వేస్తారు. వీడియో గురించి కాదు, కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, నేను మార్నింగ్ ఒక న్యూస్ ఛానల్ చూసానండి. ఆ న్యూస్ ఛానల్ ఎంత క్లియర్ గా, నేను కూడా అతను చెప్తుంటే నేను చూడలేకపోయాను. న్యూస్ ఛానల్ అతను ఇప్పుడు యూట్యూబర్స్ చెప్పంటే తిట్టుకుంటే ఎందుకు మీకు వ్యూస్ కోసం ఎలా చేస్తారని, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎందుకంటే అంత కిరాతకంగా చెప్పడం, బాడీని ఒక బాడీ షేప్ చూపించి బాడీని ఎక్కడెక్కడ కట్ చేసి ఉంటుంటాడు, ఎన్ని ముక్కలు చేసి ఉంటాడు, ఎంత లేయర్ ఎలా తీసుంటాడు, ఎక్కడ వేసి ఉంటాడు, ఏ బకెట్లు వేసి ఉంటాడు అని క్లీన్ టు క్లీన్ ఒక బొమ్మలు వేసి అసలు అంత చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్తుంటే జుగుప్సకరంగా అనిపించింది. ఎందుకు రండి ఇంత ఘోరంగా చెప్తారు, ఆపేయండి అంటే ఎక్కడ ఎలా క్లీన్ స్వీప్ చేశాడు అంటే మీరు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకొకటి ఎవడని ఇంకా కిరాతకంగా తయారవడానికి ట్రైన్ చేస్తున్నారా? నాకైతే అలాగే అనిపించింది. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కేసు గురించి మాట్లాడాం, ఇంత డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒక మాట చేస్తారండి, ఒక బ్లడ్ స్టెయిన్స్ ఎక్కువగా కనబడ్డాయి అనుకోని బ్లర్ చేసి మరి చూపిస్తారు. ఎందుకు? అది మనం చూడలేము, చూపించకూడదు కాబట్టి.
మరి అదొకటి చూపించకుండా ఇంత కిరాతకంగా ఇంత క్లీన్ స్వీప్ చూపించేస్తుంటే ఇంకా లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి మీకు న్యూస్ ఛానల్స్ వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఎవరికైనా సరే. ఇది నా బాధ. ఒకటి హత్య చేయవలసిన వాడు ఎలా అయినా చేస్తాడు, దాన్ని మాఫీ చేయాలనుకున్న ఎలాగైనా చేస్తాడు. మనం అంటే వాడు మనం చెప్తేనే నేర్చుకుంటాడా అంటే వాడు ఎక్కడి నుంచైనా నేర్చుకుంటాడు. వాడికి 100 సోర్స్ నుంచి ఉండొచ్చు. మనం 101 సోర్స్ కూడా అవ్వకూడదు, 101 సోర్స్ కూడా అవ్వకూడదు కూడా. ఇది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో ఇది నాకు న్యూస్ ఛానల్స్ చూసాక నాకు బాధ అనిపించి నేను వీడియో చేశానండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.